సంతోషంగా ఉండండి అని. ఏడుపు కొట్టు మొఖాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను. ఎందుకు తెలుసా? ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు. కొంతమంది ఎప్పుడన్నా చూడు, చూద్దామన్న మొఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు. ఎప్పుడన్నా చూడు, నాకు పెడదామన్నా రాదా మొఖం. ఎందుకు ఎందుకు ఏడుపు కొట్టు మొఖం పెట్టుకొని కూర్చోవాలి? ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? జరిగిందంత కీడుది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు? ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో? ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్ము ఎవడుకుంది? ఎవరికుంది? మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం? ఎందుకు అశాంతిలో ఉండాలి? ఎందుకు ఆవేదనలో ఉండాలి? నా తండ్రి ఏం చెప్పాడు? విశ్రాంతిలో ఉండి బిడ్డ నువ్వు అన్నాడు. నీకు విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. ప్రశాంతంగా ఉండి అన్నాడు. ప్రశాంతంగా ఎట్ట జరిగిద్దో అని అయ్యే ఆ ఎగస్టాలే వద్దంటుంది అంటాడు ఆయన. ఆ ఆందోళనే వద్దు, నా మీద నమ్మకం ఉంది. ఉంది ప్రభా, ప్రశాంతంగా ఉండు, అంత తిను, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు. నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని నా మీద భారమై మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఇప్పుడు చెయ్యలేదు అనేది వేరు, చెయ్యలేకపోయాను అనేది వేరు. కానీ అక్కడ పచ్చిగా రాయించాడు చెయ్యలేకపోయాడు అని. ఎందుకు చేయలేకపోయాడు? కింద చదువు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అది ఇప్పుడు పేతురుని అంతసేపు నీళ్ల మీద నిలబెట్టింది ఏ శక్తి? దైవశక్తే. మరి ఆ శక్తి కరెక్ట్గా పనిచేస్తే నీళ్ళలో ఎందుకు మునిగాడు? అంటే ఇటు పక్క దేవుని శక్తి సరఫరా అవుతుంటే ఆ సరఫరాన్ని పట్టి ఉంచే శక్తే విశ్వాసపు శక్తి. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం ఎప్పుడైతే అవిశ్వాసంగా మారిద్దో ఆ శక్తి నిర్వీర్యమైంది. ఇక్కడ కూడా ఎంతో మందికి ఎన్నో విధాల అద్భుతాలు చేసిన యేసయ్య కొద్దిమంది రోగుల మీద చేతులు ఉంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ చెయ్యజాలకపోయాను అని ఉంది. ఎందుకు చేయజాలకపోయాడు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. అంటే అవిశ్వాసుల జీవితాల్లో అద్భుతాలు జరగవు. అందుకే మొత్తుకొని చెబుతాడు, డౌట్ పెట్టుకోవద్దు, సందేహం పెట్టుకోవద్దు, అనుమానం పెట్టుకోవద్దు. నా యందు విశ్వాసాన్ని బట్టి నువ్వు అన్ని కూడా నీకు అనుకూలమైనటువంటి రీతిలో విశ్వాసాన్ని అమర్చుకోవాలి తప్ప నువ్వు అవిశ్వాసం పెట్టుకోవద్దు. సాతాను అగ్ని బాణాలను తగలనీయొద్దు, విశ్వాసమును డాలు అడ్డం పెట్టు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది డైలీ మన జీవితంలో జరిగేదే. అందుకే మీకు ఇంతగా ఈ పాయింట్ గురించి నేను చెప్పాల్సి వచ్చింది. రెండో విషయం, మొదటి సంగతి ఏంటంటే మనం సందేహపడినప్పుడు దేవుడు బాధపడతాడు, నొచ్చుకుంటాడు. అంతేకాదు మనతో మాట్లాడటం కూడా మానేస్తాడు. ఇది ఫస్ట్ విషయం, అబ్రహాం లైఫ్లో మనకు అర్థమైంది. రెండో విషయం ఇక్కడ మీరు చదివారు, సందేహపడే వాళ్ళ జీవితంలో వాళ్ళు సందేహపడేవే వాళ్ళ మీదకి వస్తాయి కానీ దేవుని అద్భుతాలు జరగవు. సో సందేహము, అవిశ్వాసము, అపనమ్మిక, అనుమానం అనేది దేవుని అద్భుతాలు చేసే శక్తిని ఆపేస్తుంది. అలాంటి వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడలేము, వాళ్ళు చూడలేరు. గొప్ప అద్భుతం కావాలి, గొప్ప అద్భుతం చూడాలంటే గొప్ప విశ్వాసం కావాలి. నువ్వు దేవుణ్ణి అడుగుతావు, దేవా నేను గొప్ప అద్భుతం చూడాలనుకుంటున్నాను అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్న ఒక మాట అంటాడు, గొప్ప అద్భుతం నువ్వు చూడాలంటే గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండగలవా అంటాడు. ఈ మాట మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంది. దయ్యం పట్టినటువంటి పిల్లవాడిని తండ్రి తీసుకొని వస్తాడు దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, చూడండి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను ప్రభువా, వాళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, నీ వలనన్నా అయితే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టనే మాట మాట్లాడతాడు. చూడు 9వ అధ్యాయము 22వ వచనం చదువు. అది వారిని నాశనము చేయవలన తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వలన ఏమైనను నీ వలన ఆయన అయితే మా మీద కనికరపడి మాకు ఎంత మాట అన్నాడండి. ఏమైనా నీ వలనన్నా అయితే అంటే మీ వాళ్ళల్లో కాలేదు, నీ వలనన్నా అయితే, నీ వలనన్నా అయితే.
మాకు కనికరించి సహాయం చేయగలవు అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నాడో చూడు. అడిగితే దేవుడు అంటాడు, గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా? ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఒక గొప్ప అద్భుతమే. నేను ఒక సేవకుడిగా సేవ చేయటం ఒక గొప్ప అద్భుతం. ఈ సేవలోకి మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో వచ్చి వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ రాత్రి ఇక్కడ కూర్చోవటం ఇంకొక అద్భుతం. ఎట్లా సాధ్యం అండి? ఎట్లా సాధ్యం? నేనేమన్నా మీకు ఫోన్ చేశానా? మీ ఇంటికి ఏమైనా వచ్చానా? మీకేమన్నా బెదిరించానా? లేకపోతే ఏమన్నా డబ్బులు ఇచ్చానా? ఎప్పుడనగా బయలుదేరి ఇక్కడికి చేరారు? కొంతమంది అయితే ఈ ఆల్ నైట్ కోసం, రేపు ఆదివారం ఆరాధన కోసం పొద్దున అనగా బయలుదేరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జర్నీ చేసి 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 ఇందాక చేరారు ఇక్కడికి. అది ఎట్లా సాధ్యం? దేవా, ఒక గొప్ప అద్భుతాన్ని చూపిస్తావా? దేవుని సమాధానం, ఒక గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా? నాకుంది ప్రభు, అట్లయితే నేను చూపిస్తా. నా విశ్వాసంతో నిమిత్తం లేకుండా నువ్వు చూపలేవా? కుదరదురా బాబు. విశ్వాసము అద్భుతాన్ని స్వీకరించగలుగుతుంది, అద్భుతాన్ని పొందగలుగుతుంది. అవిశ్వాసం, అనుమానం అద్భుతాలని సొంతం చేసుకోలేదు. కాబట్టి చెప్పండి, రెండవ మాట, అవిశ్వాసము, అనుమానము, సందేహము, డౌట్ అనేది దేవుని అద్భుతాలని అడ్డగిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని కలిగి ఉండేటట్లు జాగ్రత్త పడాలి? ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మనం స్వతంత్రించుకోగలుగుతాం. అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళని దరి కూడా చేరనీయొద్దు. వాళ్ళ మాటలు అసలు చెవిలోకి వెళ్ళనీయొద్దు. ఆ మాటలు మాట్లాడుతున్నంతసేపు కూడా సైతాన్ని గద్దించడమే నువ్వు. వాళ్ళ అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళు నీ పక్కన ఉంటే సైతాన్ అనుకోవటమే. నువ్వు మాత్రం విశ్వాసము గలదానవై, విశ్వాసము గలవాడవై, విశ్వాసంతో నేను ముందుకు ప్రయాణం చేయాలి. అప్పుడు మాత్రమే దేవుని మానవాతీతమైన శక్తి నీలో పనిచేసిద్ది, నీ ద్వారా సమాజంలో కూడా పనిచేసిద్ది. ఆమేన్. మూడవది, అవిశ్వాసము, అనుమానము, సందేహము అనేవి మనం కలిగి ఉండటం వల్ల ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతామని బైబిల్లో రాస్తుంది. గుడ్డోళ్ళం అవుతామని బైబిల్లో రాస్తుంది. అంటే ఈ కళ్ళు బాగానే కనపడుతుంటే మనోనేత్రాలు ముయ్యబడతాయి. నేను చెప్పలా, బైబిల్లో ఉంది, కావాలంటే చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువు. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అద్దుగో ఎంతమందికి అర్థమైంది ఈ మాట? స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు 2 రకాలు ఉంటారు. రాత్రికాలం ప్రార్థనకు పోతే మంచిది అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. పోతే మంచిది అని అంటే వాళ్ళ మంచి ఎంతవరకు అంటే జస్ట్ వచ్చి కూర్చొని కాసేపు గడిపి తర్వాత ఆ రోడ్ల మీదకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఈ మంచిది బాపతో. నేను చెప్పింది అర్థమైందా మీకు? కాసేపు కూర్చుంటారు, కాసేపు కూర్చొని అర్థమైతే 4 మొక్కలు వింటారు, అర్థం కాకపోతే లేచిపోతారు. కూర్చొని కాస్త ఆడి షాప్ ఏందో విందాం, కొంచెం మనసు పెడదాం అనుకోరు. ఎందుకు అంటే వస్తే మంచిది బాపతది. ఈ సరుకు అంతా వస్తే మంచిది సరుకు. ఈ సరుకు ఏం చేసి కాసేపు కూర్చుంటుంది ఇక్కడ, తర్వాత పోయి ఆ రోడ్ల మీద తిరుగుతూ ఆ కొట్ల మిట్టి ఆ బఠాన్ నీళ్ళు, ఆ శనక్కాయ పప్పులు పొట్లను తీసుకొని అనుకుంటూ తిరుగుతూ ఉంటారు అన్నమాట ఆ రోడ్ల మీద. అట్లాంటి సరుకు కోసం నేను చెప్పట్లా, మీకు దండం పెడతా. దేవుని మాటలు విని ఆ మాటల్ని హృదయంలో తీసుకొని కాస్త జీవితాన్ని మార్చుకొని బాగుపడదాం అనుకునే వాళ్ళ కోసం ఇంత కష్టపడి చెబుతున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి నైట్ చెప్తున్నాను కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. మ్యాటర్ సీరియస్. మీరు ప్రార్థన చేశారు నాతో మాట్లాడని, దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా గైకొను. మూడోది ఏం చెప్తున్నాను? అవిశ్వాసం కానీ, అనుమానం కానీ, సందేహం కానీ మనం కలిగి ఉన్నట్టయితే ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతాం. మనోనేత్రాలు ముయ్యబడతాయి. దానివల్ల ఏం జరుగుద్దో చెప్పనా? ఇదేంది?
బంగారు వర్ణంలో ఉంది. ఏంటిది ఇది? దీపవృక్షం. దీపవృక్షం. ఇది ఎంతమందికి కనపడుతుంది? కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇది కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కనపడుతుందా? చాలా అందంగా ఉంది కదా, దించండి. చాలా అందంగా ఉంది కదా, ఉందా లేదా? రైట్. కళ్ళు లేనోడికి ఉందా? ఉందా లేదా? లేదన్నంత మాత్రం లేదా? మరి కళ్ళు లేనోడికి? అది ఎవరైతే ఈ అనుమానం, అవిశ్వాసం, సందేహం, డౌటు అనేవి పెట్టుకుంటారో, కలిగి ఉంటారో, వాళ్ళకి ఇలాగ దేవుని కార్యాలు ఎన్నున్నా అవి వాళ్ళకి అందవు. ఎందుకంటే వాటిని చూసి విశ్వసించి పొందుకునేటువంటి విశ్వాసం వాళ్ళకి లేదు కనుక, వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయింది కనుక దేవుడి చాలా సంగతులు వాళ్ళు చూడలేరు, సొంతం చేసుకోలేరు. ఇప్పుడు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెబుతా. మీకు బాగా ఇష్టమైన ఒక పాట చెప్పండి. బాగా ఇష్టమైన ఒక పాట. ఎవరో ఒకళ్ళు పెద్ద గొంతు వేసుకొని చెప్పండి. నాలో నీవు అని అన్నారు ఏదో, అదేనా? కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. కరుణా తరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని నా హృదయాశయ్యా. ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా. ప్రియుడా యేసయ్యా, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని. పాట పాడాను. మీకు చెవులకి కమ్మగా ఉందా లేకపోతే హింసగా ఉందా? ఎంతమందికి హాయిగా ఉంది? అవునా? ఆస్వాదించారు. ఇప్పుడు చెవులు మీకు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి, ఈ పాట మీకు వినపడింది కాబట్టి దీన్ని సొంతం చేసుకొని ఆస్వాదించారు. చెవిటోడి సంగతి ఏంది? బాగా వినండి. ఇప్పుడు ఇదే పాట నేను నాలో నీవు, నీలో నేను ఉండాల అంటున్నాను అనుకో, చెవిటోడు అటు చూస్తుంటాడు. ఎందుకు చూస్తాడు చెప్పండి? ఏది ఇట్ట అంటున్నాడు ఏంది, ఇట్ట అంటున్నాడు ఏంది, ఇట్ట అంటున్నాడు ఏంది, ఏంది ఇడి శోభ అని వాడికి అర్థం కాదు, వినపడదుగా. కాబట్టి వాడి ఫీలింగ్స్ ఫేస్ అంతా ఎట్నో పెట్టి ఎందుకు? వాడికి వినపడదు కాబట్టి. ఇప్పుడు ఇంత చక్కని పాట నేను పాడితే చెవులు ఉన్నోడు సొంతం చేసుకున్నాడు, వినలేనోడు కోల్పోయాడు. ఇలాగా ఎన్నో విషయాలు మనోనేత్రాలు మూయబడిన వాళ్ళకి అందవు. చాలా దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా మనోనేత్రాలు తెరవబడిన వాళ్ళకి అన్నీ సొంతం అవుతాయి. కానీ మనోనేత్రాలు మూయబడిన వాళ్ళు, ఆత్మీయ చెవిటోళ్ళు, దేవుడి చాలా విషయాలు ఆత్మీయ గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు పొందుకోలేరు. వాళ్ళకి ఆ గుడ్డితనం, చెవిటితనం ఎందుకు వచ్చిందో తెలుసా? అవిశ్వాసమును బట్టి వచ్చింది. అది ఎవరు కలిగిస్తారో తెలుసా? యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఏం అర్థమైంది? అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది.
నేనేం చెప్పా, అదే మేము విన్నది. మీరే విన్నారు, అదే నువ్వు చెప్పింది అని సమాధానం చెప్పవాకండి. ఏం అర్థమైంది నీకు? ఇప్పుడు ఇది బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ వస్తువు కళ్ళున్నోడు మాత్రమే చూడగలడు, ఆస్వాదించగలడు. కళ్ళు లేనోడు ప్రత్యక్ష గుడారములో దీప వృక్షము యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఉండేది, ఇలా ఉంటది అని నేను మీకు చూపించాను. మోషే ప్రత్యక్ష గుడారం, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో, మోషే నిర్మించిన గుడారములో దీప వృక్షం యాజ్ ఇట్ ఈజ్గా ఇలా ఉంటది అని మీకు చూపిస్తున్నా. కళ్ళున్నోళ్ళందరూ ఆహా అని ఆస్వాదించారు. కళ్ళు లేనోడు ఏందంట అన్నట్టు ఉంటుంది. ప్రియులారా, మీరు గమనించాలి. కళ్ళు లేనివాడు ఇదిగో ఇన్ని విషయాలున్నా చూసి ఆస్వాదించలేనట్టు, చెవులు లేనివాడు కమ్మనైన సంగీతాన్ని కూడా స్వతంత్రించుకోలేనట్టు, అవిశ్వాసము కలిగిన వాళ్ళు, అనుమానించే వాళ్ళు, సందేహపడే వాళ్ళు దేవుని దగ్గర ఉన్న విషయాలన్నిటిని కూడా సొంతం చేసుకోలేక దరిద్రులై ఉంటారు. క్లియర్గా అర్థమైతే ధన్యుణ్ణి, అర్థం కాకపోతే మీ కర్మ. ఇంక నేను చెప్పను. దేవునికి స్తోత్రం. ఇంకెన్నిసార్లు చెప్పేది? ఇంత వైనంగా చెప్పి ఇన్నిసార్లు అడిది పిడిది పట్టుగా ఆమ్లెట్గా తిరగేసి అటు తిరిగేసి ఇటు తిరిగి చెప్పి 3 సార్లు ఏం చెప్పా, ఇంక చెప్పను. అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఏం అర్థమైంది? అంటే విశ్వాసం యొక్క గొప్పతనం ఏందో అర్థమైందిగా, దాని అవసరత ఎంతో అర్థమైందిగా. ఇప్పుడు చెప్పండి, నా దగ్గర ఈ దీపవృక్షం ఉంది, ఈ మైక్ ఉంది, లేకపోతే ఇదిగో స్క్రీన్లో నా మొహం కనపడుతుంది, నేను చూపించే కొన్ని. కానీ దేవుని దగ్గర సమృద్ధి చాలా ఉన్నాయి, నువ్వు పొందుకోవాల్సినవి. ఎందు నిమిత్తం పొందలేకపోతున్నాం చాలా సంగతులు అంటే అవిశ్వాసాన్ని బట్టి పొందలేకపోతున్నాం. ఓకేనా? 3. మొదటిది, దేవుడు బాధపడతాడు, దేవుడు అభ్యంతర పడతాడు, దేవుడు మనల్ని అయిష్టులుగా చూస్తాడు. దేన్ని బట్టి? అవిశ్వాసాన్ని బట్టి. ఇంకా రెండోది, మనల్ని అలా చేయాలనే సాతాను నిరంతరం శోధిస్తూ ఉంటాడు, కనుక మనం జాగ్రత్త పడాలి. ఓకే. రెండవది వచ్చేసి అద్భుతాలు జరగవు. విశ్వసించిన వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, కానీ అనుమానించే వారి జీవితాల్లో, అవిశ్వాసుల జీవితాల్లో కార్యాలు జరగవు. ఇది స్పష్టం. మూడవది, విశ్వసించిన వాడు అన్నిటినీ స్వీకరించగలుగుతాడు, స్వతంత్రించగలుగుతాడు, కానీ అవిశ్వాస అయిన వాడి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తుంది కనుక దేవుని చాలా సంగతులు వాడు చూడలేడు, చాలా విషయాలు వాడు స్వీకరించలేడు. నేను ఎంత సంగీతం పాడినా చెవిటోడికి ఏమైనా పడింది? అని అనుకో, ఏందైనా ఎట్ట అంటున్నాడు, ఏందని అని అంటాడు. వినపన్నోడికి ఏముంది మరి? ఏ సంగీతం పాడినా ఇక నేను చేతులు ఊపే కొద్ది వాడికి గందరగోళం అయిపోతున్నాడు, చేతులు అట్టు ఊపుతున్నాడని. 3. 4వ విషయం చెప్తా, సింపుల్గా ముగిస్తా, ఏం భయపడవాకండి. 4వ విషయం చెప్తా. విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు, విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు. విశ్రాంతి అంటే తెలుసా? నెమ్మది కలిగి ఉండుట. దేవుని యందలి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పాట అంతా అవసరం లేదు, 2 ముక్కలు చాలు. పెను తుఫానులో నాదు ప్రశాంతత. తుఫాన్లో ప్రశాంతత ఎట్టుంటుందండి? గుండెలు అదిరిపోతుంటాయి. అయితే పెళ్ళ ఉరుములు ఉరుముతా, మెరుపులు మెరుస్తా, గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా? కానీ విశ్వసించేవాడికి ఉంటుందంట, విశ్వసించేవాడికి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాను, కావాలంటే చూడండి.
విశ్వసించిన వారే విశ్రాంతిలో ఉండగలుగుతారు. అవిశ్వాసులు విశ్రాంతి కోల్పోయి వేదనలో బతుకుతారు. మనం అలా వేదనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే విశ్వాసము గలవారై విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాడు. చూస్తారా, హెబ్రీ పత్రిక 3:18 చదువు. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేదని గ్రహించుచున్నాము. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట. ఆ విశ్రాంతిలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే విశ్వాసులే ప్రవేశిస్తారంట. మరి అవిశ్వాసులు ఏం చేస్తారు? ఆ విశ్రాంతిలో ప్రవేశించరు. వాళ్ళు ఆవేదనలో బతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతిలో ప్రవేశించేది ఎవరు? అసలు విశ్రాంతి అంటే ఏంటి? నెమ్మది కలిగి జీవితాన్ని కొనసాగించటం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కట్టాలి. నువ్వు రేపు అప్పు కట్టాలి, లేకపోతే సామాన్లు బయటేస్తానని వాడు వార్నింగ్ ఇచ్చాడు. నీకు అప్పిచ్చినోడు. నిన్ను రోడ్డుకు లాగుతాను, బండబూతులు తిడతాను, చొక్కా పట్టుకొని లాక్కొస్తాను అన్నాడు తమ్ముడు. నీకు అప్పిచ్చినోడు. నిద్రపోతావా ఈరోజు? నిద్ర పట్టిద్దా? ఇక నీకేం కనపడుతుంటది? సినిమా ఏం కనపడింది చెప్పు? వాడు వచ్చినట్టు, సామాన్లన్నీ రోడ్డు మీదకి లాగినట్టు, నిన్ను చొక్క పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నట్టు, జనం అంతా గుంపు కూడినట్టు, వాడు నిన్ను చెడామడా తిడుతున్నట్టు ఏగా కనపడే పిక్చర్. అదేగా. అదే ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు. వాడు వార్నింగ్ ఇచ్చినా సరే, ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుక రేపు నేను నిన్ను రోడ్డుకు లాగుతాను అన్నది వాడు రేపు. యేసు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు? రేపు దాని సంగతులను గురించి విచారించిద్ది. ఏనాటికి ఆనాటికి చాలను, ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండు అన్నాడు. కాబట్టి నేను యేసయ్య మాట నమ్ముతా. ఈ రోజుకు నన్ను కాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు. ఆయన సెలవు అయితేనేగా వాడు నన్ను చొక్కా పట్టుకొని లాక్కొని పోయేది. ఆయన సెలవు అయితేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు. కాబట్టి నేనెందుకు కంగారు పడాలి? అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి? నేను నమ్మిన వాణిని. ఇదే పాట. ఇక రెండో పాటలు. సిగ్గుపడనెన్నడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు, నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. రేపు కాదు, సాయంత్రం దానికైనా సరే ఈ పూట విశ్రాంతిలోనే ఉంటారు విశ్వాసం గల్లవాళ్ళు. అదే అవిశ్వాసులు ఇక వాళ్ళు నిద్రపోరు, ఇంటి వాళ్ళు నిద్రపోనీరు. ఇక వాళ్ళు దిగులు పడతారు, ఇంటి మొత్తాన్ని దిగులు పెడతారు. అంతే. వాళ్ళు మనశ్శాంతి గుండ్రా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తుంటారు. ఇప్పుడు ఈ బాబతు మీలో చాలా మంది ఉన్నారు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఉన్నారా లేదా? రేపు సమస్య ఉంది అంటే ఈరోజు నిద్రపోతావా నువ్వు? దేవుడు అంటున్నాడు నోరు మూసుకొని నిద్రపో అంటున్నాడు. ఎట్ట నిద్ర పట్టిద్ది ప్రభు అంటే విశ్వాసం ఉంటే నిద్ర పట్టిద్ది, నువ్వు నిద్రపో అంటాడు. మర్యాదగా నిద్రపోకపోతే ఊరుకొని అంటాడు దేవుడు. ఇది ఎక్కడనే తండ్రి, రేపు వాడు ఏం దాడి చేస్తాడో నాకు టెన్షన్ పడుతుంటే నిద్రపోమంట. నిద్రపోతేనే నువ్వు విశ్వాసివి. నా మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదు, బోల్డ్ అంత ఉంది. ఉంటే ఇంక నోరు మూసుకొని నిద్రపో. నిద్రపో అంతే.
నా మీద విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. అట్లయితే ఏడుపు మొఖం తీసేసి నవ్వుతా ఉండు. నువ్వు వాడి ముందే నవ్వుతా తిరుగు బజార్లో. నేను అంతలో వార్నింగ్ ఇచ్చి నవ్వుతా ఎగిలించుకుంటా తిరుగుతున్నాడు ఏందని వాడికి మైండ్ పోవాలి. నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు ఎగిలిస్తున్నావు? నీకు తోడై ఉన్నవాడిని నువ్వు నమ్ము. ప్రార్థన చేయమంటారా? చెప్పమంటారా? నిజం చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? డౌట్ లేదుగా? వందనాలమ్మా. ఏం లేదు, నా ప్రయాస వృధా అయిద్దేమో, రేపు పగలన్న చూద్దామని. నేను చాలాసార్లు మీకు కూట ముగింపులో వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను, మర్యాదగా నవ్వుతా పోండి, సంతోషంగా ఉండండి అని. ఏడుపు కొట్టు మొఖాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను. ఎందుకు తెలుసా? ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు. కొంతమంది ఎప్పుడన్నా చూడు, చూద్దామన్న మొఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు. ఎప్పుడన్నా చూడు. నాకు పెడదామన్నా రాదా ముఖం? దేవ ఆ ఏడుపు కొట్టు ముఖం పెడదామన్నా రాదు నాకు. ఎందుకు ఎందుకు ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని కూర్చోవాలి? ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? జరిగిందంత కీడుది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే అయినా, ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు? ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో? ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్ము ఎవడుకుంది? ఎవరికుంది? మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం? ఎందుకు అశాంతిలో ఉండాలి? ఎందుకు ఆవేదనలో ఉండాలి? నా తండ్రి ఏం చెప్పాడు? విశ్రాంతిలో ఉండి బిడ్డ నువ్వు అన్నాడు. నీకు విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. ప్రశాంతంగా ఉండి అన్నాడు. ప్రశాంతంగా ఎట్ట జరిగిద్దో అని అయ్యే ఆ ఎగస్టాలే వద్దంటుంది అంటాడు ఆయన. ఆ ఆందోళనే వద్దు, నా మీద నమ్మకం ఉంది. ఉంది ప్రభా, ప్రశాంతంగా ఉండు, అంత తిను, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు. నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని నా మీద భారమై కాందే ప్రభా నువ్వు ఎట్ట చేస్తావో అని. మరి ఏం చేద్దాం? భేదోడిని అయిపోయే, బలహీనుడిని అయిపోయే, మరి ఏం చేద్దాం? నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్కడెత్తంటివి, ఎట్ట చేస్తావో అని. పనికి మాలిందని అంటాడు ఆయన. పనికి మాలి ఎన్నిసార్లు చెప్పాలి? పనికి మాలిందన్న. ఆ ఏడుపు కొట్టు ముఖం తీసేసి నవ్వుతా ఉండమని, సంతోషంగా ఉండమని. అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి. అది ఇన్ని రకాల బాధల్లో ఉండి ఎంత బాగుంటున్నది, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎట్లా ఇది? వాడే వచ్చి అడగాల, ఎట్లా ఇది అని. ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం. ఎట్లా ఇదేందిరా బాబు? నేను నమ్మిన వాడు సర్వశక్తి గల దేవుడు, ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది, నాకు ఈ విశ్రాంతి ఉంది. రైట్. 4వ మాట, 5వ మాట. 4వ మాట ఏంటి? 4వ మాట, విశ్వాసము గలవారే విశ్రాంతిలో ఉంటారు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగెదనయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగిదెనయ్యా. తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు. కొంతమంది ఈ పాట కూడా నవ్వుతా పాడాల్సిన పాట కూడా, వేదన లేదు అరే ఏడుతానే పాడుతున్నావు కదా, ఏం లేదని. ఇది ఎక్కడ దారుణం? వేదన లేదన్నప్పుడు ఎట్ట పాడాలి? వేదన లేదు, శోధన లేదు అని కదా పాడు. వేదన లేదు, అరే వేదన పడతానే ఉన్నా కదా, లేదని. ఇప్పుడు మర్యాదగా నవ్వుతా పాడండి. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువరయ్యా, నీ హస్తం విడువరయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో అడిపితివే
తెలిపితివి, తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా, తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా. ఓకేనా? ఖుషిగా పాడారా లేకపోతే హింసగా పాడారా? ఏమో ఎన్నెన్నో చెప్పు, కొంతమంది మాత్రం ఆ ఏడుపు కొట్టు పందాన్ని మార్చుకోరు. నవ్వుతా పాడాల్సింది కూడా ఏడుతా పాడతారు. విశ్రాంతిలో ఉండమని నా దేవుడు మాట్లాడాడు. నువ్వు విశ్రాంతిలో, ఆయనను బట్టి విశ్రాంతిలో ఉంటే ఆయన సంతోషిస్తాడు. నువ్వు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీ. నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని నువ్వు తడవకి ఎంత చీదేస్తా ఉంటే ఆయనకి సీదర పుట్టిద్ది. పక్కన వాళ్ళకే సీదర పుట్టినప్పుడు ఆయనకి సీదర పుట్టదేంది? పనికి మాలిన దానికి ఎన్నిసార్లు చెప్పినా దరిద్రపేడు మానుకోదు. ఈ పనికి మాలోడికి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవడం పాడలేదని నీ కర్మ సావు అంతే సావుని వదిలేస్తాడు. ఇంకేం చేస్తాడు? మరి తలకైనా ఎత్తటాడు అనుమానం పెట్టుకుని బతుకుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? సరే అనుభవించడం నీ కర్మ అంటాడు. బాబా అర్థమవుతుందా నాయన? నిజంగా అర్థమవుతుందా? షో చేస్తున్నారు అర్థం అయినట్టు. స్తోత్రం. అది బాగా అర్థమైద్దని అనుకుంటున్నాను నేను. 4వ విషయం చెప్పాను. విశ్రాంతిలో ఉండాలి అంటే విశ్వాసం గలవాడే. పెను తుఫాను లాంటి సమస్యలున్నా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తల్లి ఒడిలో శుభ్రంగా పాటలు పెట్టుకుంటారు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, జపనా సఖ్యమైన సంతోషం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, జపనా సఖ్యమైన సంతోషం. స్తోత్రం. అవిశ్వాసులకు ఏడుపు కావాలి, పక్కన మన చుట్టూ ఉన్న అవిశ్వాసులకు ఆశ్చర్యం కలగాలి. ఎట్లా ఇది సాధ్యం? దేవుని బట్టి సాధ్యం. రైట్. ఒకరిది చెప్తాను. ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆఖరి మాట చెప్తున్నాను వినండి. ఆయన ప్రేమను మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇది లాస్ట్ మాట. ఇక ముగిస్తా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎందుకు నీ ఎడల శక్తి చూపిస్తాడు అంటే, ఎందుకు నీ ఎడల బలం చూపిస్తాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని నువ్వు విశ్వసించాలి. నేనంటే ఆయనకి చాలా ఇష్టం అనేది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేనంటే నా గురించి నేను చెప్పట్లా, నీకు ఆ మాట ఉండాలి. అమ్మా, పెద్దమ్మ నువ్వు కూడా, చిన్నమ్మ నువ్వు కూడా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అందరూ. ఎందుకంటే నిన్ను ఆయన చేతులతోనే నిర్మించుకున్నాడు. 1,000,000 మంది మనుషులు ఉన్నా సరే, 1,000,001గా నువ్వు ఉన్నా సరే, ఆ 1,000,001గా ఉన్న నిన్ను కూడా ఆయనే నిర్మించుకున్నాడు. ప్రేమ ఉంటే నిర్మించుకున్నాడా? ప్రేమ లేక నిర్మించుకున్నాడా? ఎంత ప్రేమిస్తే నీ కోసం ఎంత రిస్క్ చేసి నిన్ను సృష్టించి మీ అమ్మ కడుపులో వేసి నువ్వు పుట్టిన తర్వాత నీకు మేత రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, జ్వరాలు వచ్చినా, దగ్గులు వచ్చినా, తుమ్ములు వచ్చినా, ఒకటోళ్ళు వచ్చినా, ఎన్ని తిప్పలు వచ్చినా, అన్నిట్లో నుంచి నిన్ను కాపాడుకుంటా ఇన్ని రోజులు తీసుకొచ్చాడంటే, ఎన్ని రకాలుగా నిన్ను సేవ్ చేశాడంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు నీ మీద ఒక్కసారి ఊహించు. రాలేదా నీకేమి? ప్రమాదాలు జరగలేదా? శోధనలు కలగలేదా? మరణకరమైన అపాయాలు కలగలేదా? అన్నిట్లోంచి నిన్ను దాటించుకుంటా వచ్చాడా లేదా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికైనా చెప్పే దమ్ముందా? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆపద కూడా మాకు రాలేదు, నేను బాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉన్నాను అని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? అయ్యా నాకు ఎన్నో ఆపదలు వచ్చినాయి, అన్నిటి నుంచి నేను తప్పించబడి ఇప్పటిదాకా బతికున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. అటు కదిలించండి. రాకుండా ఉన్నాయా లేవా? వచ్చినాయా? వస్తే చేతులు ఎత్తండి. వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వచ్చినప్పుడు ఎట్లా తప్పించబడ్డావు నువ్వు? అసలు నీ కోసం రిస్క్ చేసింది ఎవరు? ఆఖరికి నీ కన్న తల్లిదండ్రి కూడా కాపాడలేని పరిస్థితులు కొన్ని వచ్చినాయి నీకు.
అలాంటి స్థితుల్లో సైతం నీ ఆపదల్లో నువ్వు ఆశ్చర్యరీతిగా కాపాడబడ్డావు. అప్పుడు ఎవరు కాపాడారు తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా నీ మీదే తన కనుదృష్టి పెట్టుకున్న నా యేసయ్య కాపాడాడు. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌను మెస్సయ్యా. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా గతి ఏమౌను మెస్సయ్యా. ఒక క్షణం మర్చిపోతే అవుట్, ఇక ఎత్తడం పాడిగట్టడమేక. మరి అలాంటి క్షణాలు ఎన్ని క్షణాలు దాటిపోయినాయో. ఇంకా దుఃఖలాగా బాగానే తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం. 70-80 కేజీలు తగ్గకుండా. అవునండి, ప్రేమ లేకపోతేనా? ప్రేమ లేకపోతేనా? కంటికి రెప్పలు ఏమయ్యా పెద్దాయనా చెప్పవయ్యా, దేవుడు నిన్ను ప్రేమించకపోతే, నిన్ను కనిపెట్టకపోతే ఇంతకాలం బతికుండేవాడు నువ్వు? అసంభవం. ఎంత ప్రేమిస్తే నీడలాగా వెంటాడుతున్నాడయా నిన్ను. ఎంత పిచ్చాయా నువ్వంటే ఆయనకి. ఎందుకో అంత ఇష్టం. ఎందుకో చెప్పనా? నిన్ను కన్నవాడు కాబట్టి. నిన్ను కన్నవాడు కాబట్టి, రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను కొన్నవాడు కాబట్టి. కాబట్టి ఈ మాట గమనించాలి. ఆయన నీ ఎడల ఎందుకు శక్తి చూపుతున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని నమ్మాలి మనం. తుచ్చమైన మనుషుల ప్రేమ మనకు దక్కకపోయినా పర్వాలా, పిచ్చిగా మనల్ని ప్రేమించే నా బంగారు తండ్రి ఉన్నాడా. ఎస్, రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి ముఖల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా, రాకాసి ముఖల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ఏమండి, నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా. చాటింగ్ చాటింగ్ నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా,
కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? తుచ్చమైన మనుషుల ప్రేమ కాసేపుండి మాయమైంది. అది వాళ్ళకి చెంచల బుద్ధితో మారవచ్చు. వాళ్ళు సచ్చి మనకు మా ప్రేమ దూరం అయిపోవచ్చు. సచ్చినా దూరం అయిపోయింది. వాళ్ళకి బుర్ర పురుగు తిరిగినా వాళ్ళ ప్రేమ దూరం అయిపోయింది. పనికి మాలిన నీతి మాలిన మనుషుల ప్రేమ, నిజం కాని మనుషుల ప్రేమ ఉంటే అంత, ఊడితే అంత. కానీ నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరి ప్రేమ కావాలి నీకు? 4 రోజుల నుండి ఆవిరిలాగా మాయమైపోయి మనుషుల ప్రేమ కావాలా? భూమి మీద ఉన్నంత వరకు సచ్చిన తర్వాత కూడా ఉండే యేసయ్య ప్రేమ కావాలా? మరి మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు ఏడవాలి? మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు కుమిలిపోవాలి, ఎందుకు కృంగిపోవాలి? చెంచల బుద్ధి మనుషులు, స్థిరం లేని మనుషులు, మోసం చేసే మనుషులు, మాయ చేసే మనుషులు ఏడిశారు. వాళ్ళు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత. బోడి ప్రేమ, పిచ్చిగా చచ్చిపోయేంతగా ప్రేమించిన నా యేసు ప్రేమ చాలు. ఏమంటారు? చాలు, బతికేయచ్చు ఆయన కోసం. అలాగనా బతకటం ఎట్టెందుకు అనుకోవాలా? యేసయ్య ప్రేమ ఉంది మనకి, బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకుంది నా తండ్రి. మన తండ్రి కాపాడుకున్నాడు నిన్ను, ఇక ముందు కూడా కాపాడుకునేది ఆయనే. ఆఖరి మాట చెప్తున్నాను, మనం ఆయన ప్రేమని నమ్మాలి. ఏ సమయాల్లో నమ్మాలంటే, మనం ఒంటరిలో అయినప్పుడు ఆయన ప్రేమను నమ్మాలి. ఇంకొక కీలకమైన మాట చెప్తా, మన అడుగులు తొట్టుపడినప్పుడు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడనే నమ్మాలి. మన అడుగులు జారిన వేళ కూడా ఆయన ప్రేమ మారదని నమ్మాలి. అంటే ఈ మాటతో అడుగులు జారేసుకోమని నేను చెప్పట్లా. జారేసుకుంటే నడుములు ఎరగొచ్చు, అది వేరే సంగతి. ఆయన ప్రేమ మారదు కాబట్టి నేను అడుగులు జారేసుకుంటానని జారేసుకుంటే నడువులు, కోసాలు, జాయింట్లు అన్ని కదిలే అవకాశం ఉంటుంది. అది కూడా చెప్తున్నాను నేను. కానీ ఒకటి చెప్తున్నాను, అడుగులు జారిన వేళ సైతం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మకపోతే, వినండి, నమ్మకపోతే, జారక ముందు నమ్మాల్సిందే. అడుగులు తొట్టు పడిన వేళ కూడా ఆయన ప్రేమలో మార్పు లేదని నువ్వు నమ్మాలి. నమ్మకపోతే నరకానికి పోతావు.
ఈ మాటతో ముగిస్తున్నా. నమ్మకపోతే నరకానికి పోతావు. ఏంటిది అనుకుంటున్నారా? నేను చెప్పేది నిజం. నువ్వు ఏకాకివైనప్పుడు ఆయన ప్రేమ నీకుంది. నువ్వు నీతి నియమాలలో నిలిచి ఉన్నప్పుడు ఆయన ప్రేమ నీ మీద ఉంది. నీ అడుగులు జారిన వేళ సైతం ఆయన ప్రేమ నీ మీద ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ఆయన నిన్ను లవ్ చేస్తానే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. గుండె పగిలిపోయే మాట ఇది, గుండె పగిలే మాట, కానీ నిజం. సాతాను నీ పక్కన చేరి, దరిద్రుడా, ఇంత దరిద్రుడివి నువ్వు, ఇంత పనికిమాలినోడివి నువ్వు, ఇంత చెంచల బుద్ధుడివి నువ్వు, ఇంత స్థిరం లేనోడివి నువ్వు, ఇంత అపవిత్రుడివి నువ్వు, ఇంత నీతిమాలినోడివి నువ్వు, ఎట్లా ప్రేమిస్తాడు అనుకుంటున్నావురా నిన్ను దేవుడు? ఎట్లా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు నిన్ను దేవుడు? అంటాడు వాడు వచ్చి. అప్పుడు నీ సమాధానం ఏమై ఉండాలో తెలుసా? నా అడుగులు జారాను, తొట్టుపడ్డాను, కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుదును. ఆయనకు నేను ఇచ్చిన మాట నేను తప్పు ఉండొచ్చు, ఆయనను నేను ప్రేమించే ప్రేమలో మార్పు వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన నన్ను ప్రేమించే ప్రేమలో మార్పు లేదు. నా ప్రభు నన్ను ప్రేమిస్తాడు. నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను. నేను ఆయన ప్రేమను నమ్ముతున్నాను. ఓకే, నేను చెడ్డవాడిని. నేను నా అడుగులు జారేసుకున్నాను, తొట్టుపడ్డాను, కానీ ఆయనను ప్రేమించే విషయంలో నేను తప్పిపోయాను. కానీ నన్ను ప్రేమించే విషయంలో నా ప్రభువులో మార్పు లేదు. ఆయన నాతో అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అని. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రేమలో రకరకాల మార్పులు వస్తాయేమో కానీ నా కుమారి, నిన్ను ప్రేమించే నా ప్రేమలో మార్పు లేదు. నా కుమారుడా, నీ ప్రేమలో మార్పు వచ్చిందేమో కానీ నిన్ను ప్రేమించే నా ప్రేమలో మార్పు లేదు. ఇది ఎంత బలమైన మాట అంటే, నేను ఆధారం లేకుండా చెప్పట్లా, ఆఖరి మాట అని చెప్పాను. ఆధారం ఏంటో మీకు చూపిస్తా. ఆ ప్రేమని నువ్వు నమ్మకపోతే, ముందు చెప్పాను, అవిశ్వాసం చేత అద్భుతాలు చూడలేము, అవిశ్వాసం చేత దేవుని సంగతులు మనం స్వతంత్రించుకోలేము, అవిశ్వాసం చేత ఆయనను బాధ పెట్టిన వాళ్ళం అవుతాము, సహవాసం కోల్పోతాము, అలాగే అవిశ్వాసం చేత విశ్రాంతి కోల్పోతాము అని 4 సంగతులు చెప్పి 5వ మాటకి ఏం చెప్తున్నానంటే, ఆయన ప్రేమను విశ్వసించకపోతే, ఆయన కృపను మనం విశ్వసించకపోతే నరకానికి పోతామని చెప్పా. ఎందుకు చెప్పానంటే, యోధా పోయాడు గనక, ఇస్కరియోతు యోధా పోయాడు గనక పాతాళానికి పోయాడు. వాడు నరకానికి ఇప్పుడే పోయలే, పాతాళ అగ్నికి అయితే పోయాడు. అది ఖాయం. ఎందుకో తెలుసా? ఇస్కరియోతు యోధా ప్రభు ప్రేమను విశ్వసించలేకపోయాడు, తేడా పడ్డాడు. యేసు ప్రభును అమ్మాడు, 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. తప్పే జరిగింది. ఆ జరిగిన తప్పు విషయమై తాను ఏం చేయాలంటే, ఆ డబ్బు తీసుకెళ్ళి దేవాలయంలో పడేసి వెళ్ళి ఉరేసుకోవటం కాదు, పరివర్తన చెంది ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ఆ ప్రధాన యాజకుల మంటపంలో ఉన్నాడు కదా, నేరస్తుడైనట్టు బంధించారు కదా, ఆయన్ని కట్టి బంధించారు కదా, పరిగెత్తుకుంటూ పోయి ఆ 2 కాళ్ళు వాటేసుకొని, ప్రభువా నన్ను క్షమించు అని ఏడ్చినట్లయితే, ఒక్క మాట ఆ మాటని ఏడ్చినట్లయితే, యోధా లే, నీ పాపము క్షమించబడి ఉన్నది, పో, సమాధానం కలిగి పో అనేవాడు నా యేసయ్య. అన్నాడా?
ప్రభువుని స్మరించుకున్నాడా? కారణం ఏంటో తెలుసా? సాతాను దూరాడు వాళ్ళలోకి. సాతాను దూరాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వాని లోనికి ప్రవేశించెను. ఈ సాతాను ఎవరిలోకైతే ప్రవేశించిద్దో వాళ్ళు దేవుడి ప్రేమని నమ్మరిక, వాళ్ళు దేవుని ప్రేమని విశ్వసించరిక. సీమోను పేతురులోకి సాతాను ప్రవేశించలేదు గనుక సీమోను పేతురు కూడా 3 సార్లు అబద్ధాలు ఆడాడు, ఆ యేసు ఎవరో నాకు తెలియదని. అయినా సరే సీమోను పేతురు అబద్ధాలు ఆడి కూడా ఒకటి నమ్మాడు. నేను అబద్ధీయకుండా అయితే అయి ఉండొచ్చు, కానీ నా ప్రభు సత్యవంతుడు. నేను ఆయన్ని ప్రేమించకపోయి ఉండొచ్చు, నా ప్రేమ అస్థిరమైందై ఉండొచ్చు, కానీ నా ప్రభు ప్రేమ మాత్రం స్థిరమైంది. నా ప్రభు ప్రేమ స్థిరమైంది. ఆయన్ని కొడతా ఉన్నారు. సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు. చూడండి, ఆయన్ని కొడతా శిక్షిస్తూ ఉన్నారు. సీమోను పేతురు అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదు, నా అబద్ధాలు ఆడుతూ ఉంటే అదిగో ఆ దెబ్బలు తింటా కూడా చూశాడు. చూడండి పేతురికి వెళ్ళి చూడండి, ఆ సన్నివేశం ఒక్కసారి చూడండి. అది ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు, నీ కోసం నా ప్రాణం పెట్టాల్సి వచ్చినా పెడతాను, కానీ నిన్ను వదిలిపెట్టి పోను అని అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఈ రాత్రి తెల్లవారి కోడిగుయ్యకు మునిపే 3 సార్లు నన్ను ఎరగనని నువ్వు అబద్ధం ఆడతావని ప్రభు మాట్లాడాడు. పేతురు అన్నాడు, చచ్చిపోతాను కానీ నిన్ను ఎరగనని అబద్ధాలు మాత్రం నేను ఆడను అన్నాడు పేతురు. అద్దుగా సన్నివేశం గుర్తొచ్చింది పేతురికి. నమ్మక ద్రోహినయ్యా నేను, కేఫా అదిగో చూస్తాడు చూడండి అక్కడ, అదిగో గుండె జారిపోయింది. చూశాడు, ఈయన అబద్ధాలు ఆడటం చూశాడు. ఆయన చెప్పింది జరిగింది. నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడుతాను అన్నది చెప్పింది జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యోధా ఏమో ప్రభు దగ్గర నాకు క్షమాపణ దొరకదు అని ఫిక్స్ అయిపోయాడు. కానీ సీమోను పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. పేతురు గుండెలు ఏమని తెలుసా? నా ప్రభు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మాడు. నమ్మటం వలన అపోస్తలుడయ్యాడు, పరిచర్య చేశాడు, మనుషుల్ని పట్టే జాలరయ్యాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు, సింహాసనానికి సిద్ధపరచబడ్డాడు. ప్రేమని నమ్మాడు కాబట్టి. ఎవరి ప్రేమని? ప్రభు మీద తనకున్న ప్రేమని కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని. కొట్టు నీ మైండ్ సరిగా పనిచేస్తే చప్పట్లు కూడా దేవుని మయంపరచాలి. ఏమి నమ్మాడు? ప్రభువు మీద తనకున్న ప్రేమ కాదు, తన మీద ప్రభువుకున్న ప్రేమని నమ్మాడు. కానీ యూదా అలా నమ్మలేకపోయాడు. అలా నమ్మక అవిశ్వాసంగా వ్యవహరించిన వాడు అడిగిపోయాడు. యోధా యాడికి పోయాడండి? పరలోకానికి పోయాడా, పరదేశకు పోయాడా, పాతాళానికి పోయాడా? డౌట్ లేదు, పాతాళానికి పోయాడు. వాడు నశించాడని ఉంది బైబిల్లో. ఎందుకు నశించాడు? ఎందుకు నరకపాత్రుడయ్యాడు? ఎందుకు పాతాళ అగ్నికి పోయాడో తెలుసా? ప్రభు ప్రేమని శంకించినందుకు, సందేహించినందుకు. పొరపాటును కూడా మనం ఆ పని చేయకూడదు. మన జీవితం ఒకే విధంగా కొనసాగకపోవచ్చు. కొన్నిసార్లు అడుగులు జారిన అనుభవాలు కూడా మన జీవితంలో ఎదురవుతుండొచ్చు. అవి చిన్నవే కానీ ఏవైనా సరే. కానీ ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు, ఈ భూమి మీద నీవు జీవించినంత వరకు నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు.